మార్నింగ్ ఎవ్రీవన్. సో లాస్ట్ క్లాస్లో మనం లైక్ ఆ ఫ్రీ స్టైల్ జాబ్స్ గురించి కంప్లీట్గా అయితే తెలుసుకున్నాం కదా. సో ఈ క్లాస్లో వచ్చేసరికి జెన్కిన్స్ మాస్టర్ అండ్ స్లేవ్ కాన్సెప్ట్ అండ్ అదేవిధంగా యూజర్ మేనేజ్మెంట్ గురించి తెలుసుకుందాం. ఓకే, ఆర్ ఎల్స్ లెట్స్ డూ వన్ థింగ్. సో ఇవాళ మనం డిప్లాయ్మెంట్ చేసి రేపు యూజర్ మేనేజ్మెంట్ అండ్ ఇంకా మాస్టర్ అండ్ స్లేవ్ కాన్సెప్ట్ గురించి రేపు తెలుసుకుందాం. ఓకే, సో ఇవాళ డిప్లాయ్మెంట్ చేద్దామా? కెన్ వి డూ ద డిప్లాయ్మెంట్ టుడే? సిస్టమ్ సిటిఎల్ స్టేటస్ జెన్కిన్స్. ఏంటి వాళ్ళు చాలా మంది ఇన్యాక్టివ్గా ఉన్నారు క్లాస్లో ఉన్నా కానీ. మండేనా? ఓకే, సో రన్నింగ్లో ఉంది. నౌ వాట్ వీ హ్యావ్ టు డూ ఈస్, జనరల్గా మనం జెన్కిన్స్ ఎందుకు వాడుతున్నామండి? వై వీ నీడ్ టు యూజ్ జెన్కిన్స్? ఫర్ ఇంటిగ్రేషన్. ఇంటిగ్రేషన్ చేసి ఏం చేస్తాం? సిఏ అంటే ఏం చెప్పుకున్నాం? కంటిన్యూస్ ఇంటిగ్రేషన్. సో ఇంటిగ్రేషన్ అంటే ఏమవుతుంది? కంటిన్యూస్ బిల్డ్ ప్లస్ కంటిన్యూస్ టెస్ట్. సిడి అంటే ఏం చెప్పుకున్నాం? కంటిన్యూస్ డెలివరీ అండ్ కంటిన్యూస్ డిప్లాయ్మెంట్. హౌ టు డెలివర్ ద కోడ్ అండ్ హౌ టు డిప్లాయ్ ద కోడ్. సో ఇది మనం ఇవాళ చేద్దాం. బిల్డ్ ఎలా చేయాలి, టెస్ట్ ఎలా చేయాలి, వీ కెన్ డూ దిస్. సో వాట్ వీ నీడ్ టు డూ ఈస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ సినారియో చెప్తాను. జనరల్గా డెవలపర్స్ అంతా కూడా కోడ్ రాసి ఎక్కడ పెడతారంటే దే విల్ హ్యావ్ గిట్ హబ్. గిట్ హబ్లో కోడ్ అయితే పెడతారనమాట. సో ఇది మన గిట్ హబ్ అనుకుందాం. ఈ గిట్ హబ్లో రిపాజిటరీ ఉంటుంది. రిపాజిటరీలో మన అప్లికేషన్కి సంబంధించిన కోడ్ ఉంటుంది. ఇక్కడ ఉన్న కోడ్ ఏదైతే ఉందో దీన్ని మనం సిఐ సర్వర్కి తీసుకొని రావాలి. వీ హ్యావ్ టు టేక్ ఇట్ టు ది సిఐ సర్వర్. సో ఇది మన సిఐ సర్వర్. ఇక్కడికి మనం కోడ్ తీసుకొస్తాం. ఇక్కడ ఏం చేస్తాం? బిల్డ్ చేస్తాం ప్లస్ టెస్ట్ చేస్తాం. ఇఫ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ వీ కెన్ డిప్లాయ్ ద అప్లికేషన్. సో మనం అప్లికేషన్ డిప్లాయ్ చేస్తాం. ఎక్కడ చేస్తాం? అదే సర్వర్లో చేయమండి. అప్లికేషన్కి ఎప్పుడు కూడా సపరేట్ సర్వర్ ఉంటుంది. ఇది మన ప్రొడక్షన్ సర్వర్ అనుకుందాం. దిస్ ఈస్ ది ప్రొడక్షన్ సర్వర్. ఈ సర్వర్లో మనం అప్లికేషన్ని డిప్లాయ్ చేస్తాం అన్నమాట. సో ఇప్పుడు క్లయింట్స్ అంతా కూడా అప్లికేషన్ని యూజ్ చేసుకుంటారు. దే విల్ స్టార్ట్ యూజింగ్ ది అప్లికేషన్. అర్థమైందా సినారియో? సో డెవలపర్ ఎప్పుడైతే కోడ్ రాసి కమిట్ చేస్తాడో అది గిట్ హబ్ లోపలికి వెళ్ళిపోయింది. గిట్ హబ్లో ఉన్న కోడ్ని మనం సిఐ సర్వర్కి తీసుకొచ్చి బిల్డ్ చేస్తాం, అదేవిధంగా టెస్ట్ చేస్తాం. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్, మనకి అంతా కూడా సక్సెస్ అయింది అనుకున్నప్పుడు దెన్ వీ కెన్ డిప్లాయ్ ద అప్లికేషన్. ఎక్కడ డిప్లాయ్ చేస్తామంటే ప్రొడక్షన్ సర్వర్లో చేస్తాం అన్నమాట. క్లియర్ అయ్యింది అందరికీ? గైస్ మిమ్మల్ని అడుగుతున్నాను, రెస్పాండ్ అవ్వండి. మీ రెస్పాండ్ అవ్వకపోతే నాకు కూడా ఇంట్రెస్టింగ్గా ఉండదు క్లాస్ అనేది. అర్థమైంది. ఓకే, సో అయితే ఇప్పుడు మనకి ఇక్కడ ఎన్ని సర్వర్స్ కావాలి? హౌ మెనీ సర్వర్స్ డు వి నీడ్? ఇంకొకసారి చెప్పండి సార్. 2 servers. 2 సర్వర్. సో ఇక్కడ మళ్ళీ చెప్తున్నాను చూడండి, ఐఎమ్ ఏ డెవలపర్. నేను డెవలపర్ అయితే నేను కోడ్ రాసి గిట్ హబ్లో పెడితే ఈ కోడ్ని ఏంటి మనం అప్లికేషన్లా కన్వర్ట్ చేయాలి, అంటే అప్లికేషన్ని డిప్లాయ్ చేయాలి. బట్ డైరెక్ట్గా డిప్లాయ్ చేయకూడదు కదా. ఫస్ట్ మన దగ్గర ఉన్న కోడ్ని బిల్డ్ చేస్తాం. బిల్డ్ చేస్తే ఒక వేర్ ఫైల్ జార్ ఫైల్ జనరేట్ అయింది. ఓకే, తర్వాత టెస్ట్ చేస్తాం అన్నమాట. సో టెస్ట్ కూడా సక్సెస్ అయిపోయింది అంటే దెన్ వీ కెన్ డిప్లాయ్ ద అప్లికేషన్. ఈ వేర్ ఫైల్ని తీసుకెళ్ళి ఒక వెబ్ సర్వర్లో పెడతాం అనమాట. వీఆర్ గోయింగ్ టు ఇన్స్టాల్ దిస్ వేర్ ఫైల్ ఇన్ ఏ వెబ్ సర్వర్. జనరల్గా వెబ్ సర్వర్స్ అంటే ఏమేమి ఉంటాయి? Apache, Tapcat, ఓకే, Nagios, టామ్ క్యాట్ ఒకటి, ఇంకా Nagios, నాగియోస్, అపాచీ సార్, అపాచీ. Apache, Wildfly. Proxy, Wildfly. మైఫ్లై, ప్రాక్సీ. ప్రాక్సీ ఎంజినిక్స్ వస్తుంది. ఎంజినిక్స్, హెచ్టిటిపిడి, అపాచీ ట్యాంప్ రెండు ఒకటే కదా.
ఏంటండి? అంటే ఇది లైక్ ఇట్ డిపెండ్స్ ఆన్ ఆపరేటింగ్ సిస్టమ్. మనం ఉబుంటూ తీసుకుంటేనేమో లైక్ అపాచీ ఇవ్వాల్సి వస్తది. అమెజాన్ లైనక్స్ తీసుకుంటే HTTPD. రెండు ఒకటే. బట్ డిపెండ్స్ ఆన్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇట్ విల్ వర్క్. యాహ్! సో మనం ఏంటంటే లైక్ ఈ టైప్ ఆఫ్ వెబ్ సర్వర్స్ మనకుంటాయి. ప్రెజెంట్ వచ్చేసరికి మనం టామ్‌క్యాట్ యూజ్ చేస్తున్నాం. టామ్‌క్యాట్. ఈ టామ్‌క్యాట్ అనే ఒక వెబ్ సర్వర్‌లో టామ్‌క్యాట్ ఈస్ ఎ వెబ్ సర్వర్ విచ్ ఈస్ యూజ్డ్ టు డిప్లాయ్ అవర్ అప్లికేషన్స్. సో దీనిలో మనం అప్లికేషన్‌ని డిప్లాయ్ చేయబోతున్నాం ఈ వెబ్ సర్వర్‌లో. ఒక నార్మల్ EC2 సర్వర్‌లో మనం వెబ్ సర్వర్‌ని ఇన్‌స్టాల్ చేయాలి. అంటే ప్రొడక్షన్ సర్వర్‌లో టామ్‌క్యాట్‌ని సెటప్ చేయాలన్నమాట మనం. టామ్‌క్యాట్‌ని సెటప్ చేసి ఇక్కడ అప్లికేషన్‌ని డిప్లాయ్ చేయాలి. అయితే కొంతమందికి అడగొచ్చు, బ్రో QA సర్వర్స్, స్టేజింగ్ సర్వర్స్ ఇవన్నీ ఉంటాయి కదా అని చెప్పేసి. సో మనకి ఏది కూడా అప్లికేషన్ రియల్ టైమ్‌లో డైరెక్ట్‌గా మనం డిప్లాయ్ చేయము అని చెప్పాను. ఫస్ట్ టెస్టింగ్ సర్వర్స్‌లో డిప్లాయ్ చేస్తాం. అది డెవ్ సర్వర్ అయినా, టెస్టింగ్ సర్వర్ అయినా, ప్రొడక్షన్ సర్వర్ అయినా ప్రొసీజర్ సేమ్ అండి. సేమ్ ప్రొసీజర్. కాకపోతే ఇక్కడ నేను ఏంటంటే జస్ట్ ప్రొడక్షన్ సర్వర్ అని నేమ్ పెట్టాను అంతే. ఓకే. సో we are going to take one more server called production server and we have to set up Tomcat in it. సో ఇప్పుడే కాదు, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ వెళ్దాం. సో ఇక్కడ ఫస్ట్ స్టెప్ we have to launch an instance and set up Jenkins in it. Step 1, launch instance. So instance name వచ్చేసరికి Jenkins and set up Jenkins in it. Jenkins ని సెటప్ చేస్తాం. సో ఆల్రెడీ నేనైతే ఇక్కడ Jenkins ని సెటప్ చేశాను. లెట్స్ ట్రై టు కాపీ దిస్ పబ్లిక్ IP అడ్రస్ and port number 8080. సో మీన్వైల్ పాస్వర్డ్ అడిగింది కదా, where library Jenkins secrets initial admin password కాపీ చేసేసి ఇక్కడ పేస్ట్ చేయండి. కంటిన్యూ. నెవర్ ఇన్స్టాల్ సజెస్టెడ్ ప్లగిన్స్. సో ఇక్కడ ప్లగిన్స్ ఇన్స్టాల్ అవ్వడానికి కొంచెం టైం పట్టేలా ఉంది. మీన్ వైల్ మనం ఇంకొక సర్వర్ని ఇన్స్టాల్ చేద్దాం. లెట్స్ లాంచ్ వన్ మోర్ సర్వర్. లాంచ్ ఇన్స్టెన్స్. సో దీనికి నేమ్ వచ్చేసరికి ప్రొడక్షన్ సర్వర్ అని చెప్పేసి నేమ్ ఇద్దాం. అండ్ అమెజాన్ లైనక్స్ కర్నల్ వర్షన్ 5.10 T2 మైక్రో. కీ పేరు ఏం అవసరం లేదు. సెక్యూరిటీ గ్రూప్స్ రెగ్యులర్ సెక్యూరిటీ గ్రూపే తీసేసుకోండి. బట్ టామ్క్యాట్ కి కూడా డిఫాల్ట్ పోర్ట్ నెంబర్ ఉంటుంది. జెన్కిన్స్ పోర్ట్ నెంబర్ ఎంత? 8080. టామ్క్యాట్ పోర్ట్ నెంబర్ కూడా 8080. సో మీరు ఏదైనా ఆల్ ట్రాఫిక్ అయినా తీసుకోవచ్చు, లేకపోతే SSH తో పాటు కస్టమ్ TCPలో 8080 వీటి రెండిట్లో ఏదైనా తీసుకోవచ్చు అనమాట. ఓకే, డన్. ప్రొడక్షన్ సర్వర్ అండ్ జెన్కిన్స్ ఈ రెండు ఉన్నాయి మనకి. సో మీన్ వైల్ నేను మీకు ఒక లింక్ ఇస్తాను. సో ఆ లింక్ ని మీరు అందరు ఇక్కడ లైక్ ఫోర్క్ చేసుకోవాల్సి ఉంటుంది మీ అకౌంట్ లోపలికి. ఫోర్క్ ఎందుకు చేసుకుంటాం? వై వి నీడ్ టు ఫోర్క్ రిపాజిటరీస్. రిపాజిటరీస్ ఎందుకు ఫోర్క్ చేసుకోవాలి? రిపాజిటరీస్ ని ఎందుకు ఫోర్క్ చేసుకోవాలి? వాట్స్ ద యూజ్ ఆఫ్ ఫోర్కింగ్ ద రిపాజిటరీస్? వేరే రిపోజిటరీ డేటాని మనం డైరెక్ట్ గా
కాపీ చేసుకోవాలని అంటే వితౌట్ గిట్ యూస్ చేయకుండా డైరెక్ట్ ఒకళ్ళ గిట్హబ్ లో నుంచి ఇంకొకళ్ళ గిట్హబ్ లోపలికి తెచ్చుకోవడానికి, రైట్? ఎస్ సో ఇది నా గిట్హబ్ ఐడి DevOps 0014. దీనిలో 1 అనే ఒక రిపాజిటరీని మీరు ఫోర్క్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఎవ్రీవన్ ఆల్మోస్ట్ ఇప్పటికి 1 or 2 మెంబర్స్ ఫోర్క్ చేసుకున్నారు. సో మీరు కూడా ఫోర్క్ చేసుకోండి. నా రిపాజిటరీలోకి వెళ్తే ఫోర్క్ అని చెప్పేసి ఉంటుంది. యూ కెన్ డైరెక్ట్లీ ఫోర్క్. సో ఇది సోర్స్ కోడ్ ఉంది అనమాట దీనిలో. యాజ్ యూ కెన్ సీ వీ హ్యావ్ pom.xml హియర్. pom.xml ఉంది, దాని లోపల డేటా ఉంది. అదే విధంగా అప్లికేషన్ కి సంబంధించిన సోర్స్ కోడ్ కూడా ఇక్కడ ఉందన్నమాట. సో యూజర్ నేమ్, పాస్వర్డ్, save and continue, save and finish, start using Jenkins. సో జాబ్ క్రియేట్ చేద్దాం. ఐ థింక్ ఇది క్రియేట్ అయిదో లేదో డౌటే ఈ నెట్వర్క్ తో. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి జాబ్ 1 అని చెప్పేసి ఒక జాబ్ క్రియేట్ చేద్దాం. ఫ్రీ స్టైల్ అండ్ దెన్ క్లిక్ ఆన్ ఓకే. ఎస్, ఇట్ ఈస్ నాట్ క్రియేటింగ్. వెయిట్ ఏ సెకండ్, లెట్ మీ ట్రై టు చేంజ్ ద నెట్వర్క్. హలో హలో, చెప్పండి. ఓకే, యా. సో జాబ్ అయితే క్రియేట్ చేసాం. ఫస్ట్ స్టెప్ ఏంటండి? పైప్ లైన్ ఫాలో అవుదాం. పైప్ లైన్ లో ఉండే ఫస్ట్ స్టెప్ ఏంటి? వాట్ ఈస్ ద ఫస్ట్ ఫేజ్ ఇన్ పైప్ లైన్? Code, sir. సోర్స్ కోడ్. మన గిట్హబ్ లో ఉన్న సోర్స్ కోడ్ HTTPS ఉంది కదా, దీన్ని కాపీ చేసుకొని సో ఇక్కడ పేస్ట్ చేయండి గిట్హబ్ ప్రాజెక్ట్ దగ్గర. అండ్ అదే విధంగా సోర్స్ కోడ్ మేనేజ్మెంట్ దగ్గర URL ఇచ్చేస్తే సో మనకు ఒక ఎర్రర్ రైజ్ అయింది. ఈ ఎర్రర్ ఇన్స్టాల్ అవ్వాలి అంటే గిట్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ గిట్ ఇన్స్టాల్ అయిందో లేదో చేద్దాం. గిట్ స్పేస్ --- వర్షన్. వెయిట్ సెకండ్, ఒకసారి రీఫ్రెష్ చేద్దాం. నెట్వర్క్ మారింది కదా. So let's check whether the Git is installed or not. So command not found అంటే git install అవ్వలేదు. yum install git -y. So meanwhile అది వెళ్ళిపోయింది. Like if you click on apply, just it will go on. Next. సో మనకి కోడ్ ఏ బ్రాంచ్ లో ఉంది? వీ హ్యావ్ ఇన్ మాస్టర్ బ్రాంచ్. సో ఇక్కడ కూడా మాస్టర్ బ్రాంచ్ ఉంది. సో ఇంతవరకు ఫస్ట్ ఆఫ్ ఆల్ సేవ్ చేద్దాం. సేవ్ అండ్ దెన్ బిల్డ్ నౌ. సో ఇక్కడైతే బిల్డ్ సక్సెస్ అయింది. అంటే సోర్స్ కోడ్ అంతా కూడా ఈ పాత్ లోకి వచ్చింది అనమాట. సో పాత్ ఏంటండి? ఇన్ విచ్ పాత్ వి విల్ గెట్ ద కోడ్ ఇన్ జెన్కిన్స్? వాట్ విల్ బి ద పాత్? where library Jenkins workspace job 1 లో మన దగ్గర pom.xml అండ్ ఇంకా సోర్స్ ఈ రెండు ఉన్నాయి. నౌ ఇక్కడ మనం బిల్డ్ చేయాలి. అంటే ఇక్కడ డైరెక్ట్ గా కమాండ్ తో చేయకూడదు. మనం ఏం చేస్తున్నాం? ఇంటిగ్రేషన్ టూల్ వాడుతున్నాం. ఇంటిగ్రేషన్ అంటే ఆల్ యాక్షన్స్ హ్యావ్ టు బి పర్ఫార్మ్ ఇన్ వన్ ప్లేస్ విచ్ ఈస్ ఇన్ జెన్కిన్స్ డాష్ బోర్డ్. సో అయితే Maven కి సంబంధించిన యాక్షన్ మనం ఇక్కడ జెన్కిన్స్ డాష్ బోర్డ్ లో ఇవ్వాలి, నాట్ ఇన్ ద సర్వర్. ఒకవేళ సర్వర్ లో కావాలంటే డైరెక్ట్ గా MVN క్లీన్ ప్యాకేజ్ అని ఇవ్వచ్చు. అన్ని కమాండ్స్ ఎట్ ఎ టైం పర్ఫామ్ అయిపోతాయి. బట్ ఈ కమాండ్ మనం ఇక్కడ కాదు ఇవ్వాల్సింది. వీ హ్యావ్ టు గివ్ ఇట్ ఆన్ జెన్కిన్స్ సర్వర్.
సో Maven కి సంబంధించిన కమాండ్ ఇవ్వడానికి లెట్స్ కాన్ఫిగర్ ద సేమ్ జాబ్. ఇదే జాబ్లో కాన్ఫిగర్ చేయండి. సో మీకు బిల్డ్ స్టెప్స్లో ఒక ఆప్షన్ ఉంటుందండి, ఇన్వోక్ టాప్ లెవెల్ Maven టార్గెట్స్. ఇన్వోక్ టాప్ లెవెల్ Maven టార్గెట్స్. జనరల్గా బిల్డ్కి మనకి ఎన్ని టూల్స్ ఉంటాయి? హౌ మెనీ టూల్స్ వీ హ్యావ్ ఫర్ బిల్డ్? యాంట్, Maven, గ్రిడెల్ ఇవన్నీ ఉంటాయి. ఒకవేళ మీరు యాంట్ వాడినట్లయితే ఇన్వోక్ యాంట్ ఈ ఆప్షన్ సెలెక్ట్ చేయాలి. గ్రిడెల్ అయితే ఇన్వోక్ గ్రిడెల్. నెక్స్ట్ Maven అయితే ఇన్వోక్ టాప్ లెవెల్ Maven టార్గెట్స్. ఇలా మనం వాడే టూల్ని బట్టి ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటాం. సో మనం Maven వాడుతున్నాం కాబట్టి Maven సెలెక్ట్ చేయండి. ఇక్కడ గోల్ దగ్గర ఇక్కడ మీరు జనరల్గా మనం MVN క్లీన్ ప్యాకేజ్ ఇస్తాం కదా, బట్ ఇక్కడ MVN అవసరం లేదండి. ఎందుకంటే ఇక్కడ Maven కి సంబంధించిన ఆప్షన్ యూజ్ చేసుకుంటున్నాం కాబట్టి డిఫాల్ట్గా తీసేసుకుంటుంది. జస్ట్ క్లీన్ ప్యాకేజ్ అని చెప్పేసి ఇస్తే సరిపోయింది అనమాట. సేవ్ ఇట్. సేవ్ చేసి బిల్డ్ చేస్తే మనకి బిల్డ్ ఫెయిల్ అయింది. సో బిల్డ్ ఫెయిల్ అయింది చూసారా? కన్సోల్ అవుట్పుట్కి వెళ్ళి చెక్ చేసుకుందాం బిల్డ్ ఎందుకు ఫెయిల్ అయిందా అని చెప్పి. సో స్క్రోల్ డౌన్, మనకి ఎగ్జాక్ట్గా ఎర్రర్ ఎక్కడ వచ్చింది చూడండి. ఇక్కడ కమాండ్ ఎగ్జిక్యూషన్ ఫెయిల్డ్, MVN క్లీన్ ప్యాకేజ్. కమాండ్ ఎగ్జిక్యూట్ అయ్యేటప్పుడే ఫెయిల్ అయిందంట. అంటే దాని మీనింగ్ ఏంటి? కెనాట్ రన్ ప్రోగ్రామ్ MVN ఇన్ దిస్ డైరెక్టరీ. Maven ఇన్స్టాల్ చేయలేదు కదా, అందుకే మనకి బిల్డ్ ఫెయిల్ అయింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన సర్వర్లో Maven ఇన్స్టాల్ చేయాలి. Maven ఇన్స్టాల్ చేయడానికి కమాండ్ ఏంటి? డైరెక్ట్గా చేస్తామా లేకపోతే Maven కి డిపెండెన్సీస్ ఏమన్నా ఉంటాయా? Maven డిపెండెన్సీ ఏంటి? జావా. ఎస్, install Java -1.8.0 -OpenJDK -y. సో ఫస్ట్ జావా ఇన్స్టాల్ చేసి ఆ తర్వాత Maven ఇన్స్టాల్ చేయండి. నెక్స్ట్ install Maven -y. ఓకే డన్. Maven కూడా ఇన్స్టాల్ చేస్తాం. నౌ యూ కెన్ సీ MVN స్పేస్ -vn ఇస్తే 3.0.5 ఇది ఇన్స్టాల్ అయిపోయింది. 1.8.0 ఇది కూడా ఇన్స్టాల్ అయింది. ఓకే, వీ డోంట్ రిక్వైర్ ప్లగిన్ ఇంటూ డౌన్లోడ్. ప్లగిన్ ఆల్రెడీ Maven ఇన్స్టాల్ అయింది కదండి. సో Maven ప్లగిన్ మీకు డిఫాల్ట్గానే ఇన్స్టాల్ అయింది. అందుకే మీకు ఈ ఆప్షన్ వచ్చింది అనమాట, ఇన్వోక్ టాప్ లెవెల్ Maven టార్గెట్ అని. ఓకే, నెక్స్ట్. సో అయితే మన సర్వర్లో ఇప్పుడు 2 జావా వర్షన్స్ ఉన్నాయి. 2 జావా వర్షన్స్. ఒకటేమో జెన్కిన్స్ కి సంబంధించిన 11th వర్షన్ ఉంది. ఇంకొకటి Maven కి సంబంధించిన 1.8.0. ఈ 2 వర్షన్స్ ఉన్నాయి. అయితే ఈ 2 వర్షన్స్ లో ప్రెసెంట్ మనకి ఏది రన్నింగ్ లో ఉందో మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఒక ఆప్షన్ ఉంటుంది అనమాట, కమాండ్ అప్డేట్ -alternatives -config జావా. సో ఇక్కడ జావా 11 ఉందా, అదేవిధంగా జావా 1.8.0 కూడా ఉంది. ఒకవేళ ప్రజెంట్ అయితే ఇక్కడ మనకి 1.8.0 రన్నింగ్ లో ఉందండి. అది ఎలా తెలుసు అంటే ఇక్కడ చూడండి స్పెషల్ సింబల్స్ ఉన్నాయి, స్టార్ అండ్ ఇంకా ప్లస్ అని. ఒకవేళ మీరు 11 రన్నింగ్ లో పెట్టాలి అంటే మనం 1 అనే ఒక నెంబర్ని టైప్ చేయాలి. ఇక్కడ 1 అండ్ ఎంటర్. ఇప్పుడు మళ్ళీ సేమ్ కమాండ్ ఇవ్వండి, update -alternatives. there is no space between the update -alternatives. ఇక్కడ స్పేస్ లేదు. ఆ తర్వాత స్పేస్ ఇచ్చి -config అండ్ టూల్ నేమ్ జావా ఇవ్వండి. యూజ్ ఎంటర్. ఇప్పుడు ప్లస్ సింబల్ దేనికి ఉందండి? 1.8.0. ఈ స్టార్ దీనికే ఉంటుంది, ఇది వదిలేసేయండి. బట్ ప్లస్ సింబల్ దేనికైతే ఉందో అది మనం రన్నింగ్లో ఉన్నట్టు. సో మళ్ళీ ఇప్పుడు 2 రన్నింగ్లో పెట్టేసేయండి. ఓకే, లెట్స్ క్లియర్ ద స్క్రీన్.
నెక్స్ట్ సో ఇప్పుడు మళ్ళీ జాబ్ని ఒకసారి బిల్డ్ చేద్దాం. సో ఇక్కడ జాబ్ అయితే బిల్డ్ అవుతుంది. యూ కెన్ సీ ద లాగ్స్ అనేవి మీరు ఇక్కడ చూడొచ్చు డైరెక్ట్గా. అంటే మనం ఇంతకు ముందు మ్యావెన్ని మాన్యువల్గా బిల్డ్ చేసినప్పుడు లాగ్స్ జనరేట్ అయ్యాయి కదా, అవి డాష్ బోర్డ్లో కూడా చూస్తున్నాం. ఫైనల్లీ బిల్డ్ ఏమైంది మనకి? సక్సెస్. బిల్డ్ జరగడానికి 9.5 seconds తీసుకుందంట. అండ్ బిల్డ్కి సంబంధించిన వేర్ ఫైల్ ఎక్కడ ఉందో చూడండి. వేర్ లైబ్రరీ జెన్కిన్స్ వర్క్ స్పేస్ జాబ్ 1లో టార్గెట్ ఫోల్డర్ క్రియేట్ అయింది. దీని లోపల వేర్ ఫైల్ వచ్చింది. సో వెళ్ళి చూడండి ఒకసారి. cd space/var library jenkins workspace job 1 target. So are you able to see? var file మనకు వచ్చింది. ఓకే, సో డన్. మనకు కావాల్సిన var file అయితే వచ్చింది. నౌ ఆల్ వీ నీడ్ టు డూ ఈస్ మన దగ్గర ఉన్న var file ఏదైతే ఉందో ఈ var file ని నెక్స్ట్ ఏం చేయాలంటే వీ హ్యావ్ టు డూ ద డిప్లాయ్ చేయాలండి. సో హౌ టు డిప్లాయ్? ఎక్కడ డిప్లాయ్ చేస్తున్నాం మనం వేర్ ఫైల్ని? ఇన్ వేర్ వీఆర్ గోయింగ్ టు డిప్లాయ్ దిస్ అప్లికేషన్? ప్రొడక్షన్ సర్వర్. ఎగ్జాక్ట్లీ. సో ఇది మన ప్రొడక్షన్ సర్వర్. ప్రొడక్షన్ సర్వర్లో డైరెక్ట్గా చేస్తామా లేకపోతే దీనిలో ఏదైనా ఒక వెబ్ సర్వర్ని ఇన్స్టాల్ చేయాలా? డూ వీ నీడ్ టు ఇన్స్టాల్ ఎనీ వెబ్ సర్వర్ హియర్? ఎస్ ఆర్ నో? ఎస్, వీ హ్యావ్ టు ఇన్స్టాల్. సో ఏ వెబ్ సర్వర్ వాడుతున్నాం అంటే ఇక్కడ టామ్ క్యాట్ వెబ్ సర్వర్ వాడుతున్నాం. సో టామ్ క్యాట్ సెటప్ చేయాలండి. టామ్ క్యాట్ ని ఎవరు కనిపెట్టారు అంటే అపాచీ సాఫ్ట్వేర్ ఫౌండేషన్ వాళ్ళు. సో అపాచీ వాళ్ళు కనిపెట్టిన ప్రతి ఒక్క సాఫ్ట్వేర్ కూడా ఒక వెబ్సైట్ లో ఉంటుందండి. వీ కెన్ డౌన్లోడ్ ఫ్రమ్ దేర్ అని చెప్పాను. ఏంటి ఆ వెబ్సైట్? టామ్ క్యాట్ ని బేసికల్లీ అపాచీ వాళ్ళు కనిపెట్టారు. అపాచీ వాళ్ళు కనిపెట్టిన ప్రతి ఒక్క సాఫ్ట్వేర్ ని డౌన్లోడ్ చేసుకోవాలి అంటే ఒక వెబ్సైట్ ఉంటుందని చెప్పాను. jenkins.ioనా? నో. ఎస్, DLCDN. ఎగ్జాక్ట్లీ, DLCDN.apache.org. మావెన్ ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకున్నారు మీరు? ఇక్కడ నుంచే కదా. మావెన్ ఎవరు కనిపెట్టారు? సేమ్ అపాచీ వాళ్ళే. సో టామ్ క్యాట్ కూడా వాళ్ళదే అనమాట. సో కొంచెం స్క్రోల్ డౌన్ చేసినట్లయితే as you can see there will be a tomcat here. యా, ఇక్కడ చూడండి టామ్ క్యాట్ ఉంది కదా. సెలెక్ట్ దిస్ టామ్ క్యాట్. సో టామ్ క్యాట్లో 9th version వాడుతున్నాం ప్రజెంట్ మనం ఇప్పుడు. సో v9.0.74 ఇది రీసెంట్గా వచ్చిన అప్డేట్. చూడండి 2023/4/18. ఇవాళ డేట్ అంతా 24. సో ఐ థింక్ ఇవాళ 24 25. ఎస్ 25 అనుకుంటే ఇవాళ. బట్ ఇది ఎప్పుడు వచ్చిందంటే అప్డేట్ 18th వచ్చింది. సో సెలెక్ట్ దిస్ వన్. దీనిలో బైనరీస్కి వెళ్ళండి. సో వీటిలో మనకి చాలా ఫైల్స్ అయితే ఉన్నాయి కదా. tar.gz అని చెప్పేసి ఒక ఫైల్ ఉంటుంది చూడండి. ఇక్కడ నోట్ ప్యాడ్ సింబల్తో tar.gz ఈ ఫైల్ని మనం డౌన్లోడ్ చేసుకోవాలి. ఎక్కడ? సర్వర్లో డౌన్లోడ్ చేయాలి. సర్వర్లో డౌన్లోడ్ చేయాలి అంటే ఈ లింక్ని కాపీ చేసుకోండి. కాపీ లింక్ అడ్రస్ కాపీ చేసుకొని మీ సర్వర్కి వచ్చి టామ్ క్యాట్ సర్వర్ అంటే ప్రొడక్షన్ సర్వర్కి వచ్చి ఇక్కడ ప్రొడక్షన్ సర్వర్లో వీ హ్యావ్ టు ఇన్స్టాల్ ఇట్. What is the command to download the files from internet? wget url. సో ఇప్పుడు LL ఇస్తున్నా. there is a file. ఈ ఫైల్ని అంటార్ చేయాలి. కమాండ్ tar-zxvf అండ్ ఫైల్ నేమ్. సో మనకైతే ఒరిజినల్ ఫైల్ వచ్చేసింది ఇక్కడ. సారీ, యా, అపాచీ టామ్ క్యాట్ ఒరిజినల్ ఫైల్ వచ్చింది కదా. ఈ ఒరిజినల్ ఫైల్ లోపలికి వెళ్దాం. LL ఇవ్వండి. సో ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరు ఏ అప్లికేషన్ని స్టార్ట్ చేయాలి అన్నా మీకు బిన్ అని చెప్పేసి ఉంటుంది అనమాట. లెట్స్ గో టు బిన్. సో ఈ బిన్లో ఒక ఫైల్ ఉంటుంది startup.sh అని ఉందా ఇక్కడ. startup.sh. సో .sh ఉంది అంటే దాని మీనింగ్ ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ .sh? స్క్రిప్ట్ ఫైల్. అంటే దీనిలో కొన్ని కమాండ్స్ ఉన్నాయి అనమాట. టామ్ క్యాట్ని జనరల్గా మీరు స్టార్ట్ చేయాలంటే చాలా కమాండ్స్ ఉంటాయి. ఆ కమాండ్స్ ఏవి మనం పర్ఫామ్ చేయకుండా ఒక స్క్రిప్ట్ని రన్ చేస్తే సరిపోయింది. ఆటోమేటికల్లీ టామ్ క్యాట్ అనేది అప్ అయ్యిద్ది అనమాట. సో ఒకసారి ఆ ఫైల్ ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి.
vm space startup.sh. సో మనకి స్క్రిప్ట్ అనేది ఇలా ఉంటుంది అనమాట. బట్ ఇదేది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ముందే వాళ్ళే ఇచ్చారు కాబట్టి వాట్ వీ హ్యావ్ టు డూ ఈస్ జస్ట్ ఈ స్క్రిప్ట్ ని రన్ చేస్తే సరిపోయింది. ./startup.sh. సో ఇలా మనం రన్ చేస్తే మనకు ఒక ఎర్రర్ అయితే వస్తుంది అనమాట. చూడండి ఎర్రర్ ఏంటంటే నెయిదర్ ద జావా హోమ్ నార్ ది JRE ఎన్విరాన్మెంట్ వేరియబుల్ ఈజ్ డిఫైన్డ్. అట్లీస్ట్ వన్ ఆఫ్ దీస్ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ ఈజ్ నీడెడ్ టు రన్ ది ప్రోగ్రామ్. అంటే ఈ ప్రోగ్రామ్ ని రన్ చేయాలి అంటే టామ్ క్యాట్ ని రన్ చేయాలి అంటే టామ్ క్యాట్ డిపెండెన్సీ ఉండాలంట. టామ్ క్యాట్ డిపెండెన్సీ కూడా జావానే అండి. సో అయితే ఇక్కడ జావాలో ఏ వర్షన్ వాడాలి? 1.8.0 వాడాలా, లేదా 11 వాడాలా, 17 వాడాలా? ఏది వాడాలి అంటే ఇట్స్ అప్ టు అవర్ విష్. పర్టికులర్ గా వర్షన్ అంటూ ఏం లేదండి, మనం ఏదైనా వాడుకోవచ్చు ఇక్కడ. సో నేను 11 ఇన్స్టాల్ చేస్తున్నా. Amazon-Linux-extras install java-openjdk 11-y. సో జావా ఇన్స్టాల్ అయితేనే మనకి టామ్ క్యాట్ అనేది రన్ అవుతుంది అనమాట. సో ఇక్కడ జావాలో మనం ఏ వర్షన్ కావాలంటే ఆ వర్షన్ ని మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు. లెట్స్ క్లియర్ ద స్క్రీన్. స్క్రీన్ మొత్తం క్లియర్ చేద్దాం. నౌ sh అయినా ఇవ్వచ్చు, ./ అయినా ఇవ్వచ్చు, startup.sh ఫైల్. జస్ట్ కీప్ ఎంటర్. సో ఇక్కడ టామ్ క్యాట్ స్టార్ట్ అయిందా? టామ్ క్యాట్ స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిందా లేదా తెలుసుకోవాలంటే కాపీ దిస్ పబ్లిక్ IP అడ్రస్ అండ్ పేస్ట్ హియర్, షిఫ్ట్ కోలన్ పోర్ట్ నంబర్ 8080 ఇవ్వండి. ఇది మన టామ్ క్యాట్ పేజ్ అనమాట. సో మనకి ఎగ్జాక్ట్ గా రియల్ టైంలో కూడా టామ్ క్యాట్ పేజ్ ఇలానే ఉంటుంది. కానీ మనం అప్లికేషన్స్ అన్ని కూడా ఎక్కడ రన్ చేస్తామంటే దెర్ ఈస్ అన్ ఆప్షన్. ఇక్కడ ఒక ఆప్షన్ ఉందన్నమాట, మేనేజర్ యాప్స్ అని చెప్పేసి ఉందా. క్లిక్ ఆన్ దిస్ మేనేజర్ యాప్స్. ఈ మేనేజర్ యాప్స్ లో ఏంటంటే డిఫాల్ట్ గా మనకి యాక్సెస్ ఉండదు. చూడండి వాళ్ళు ఏమంటున్నారంటే యు ఆర్ నాట్ ఆథరైజ్డ్ టు వ్యూ దిస్ పేజ్. ఈ పేజ్ చూడటానికి నీకు యాక్సెస్ లేదంటున్నారు. బై డిఫాల్ట్ the manager is only accessible from the browser running on the same machines as the Tomcat. అంటే బై డిఫాల్ట్ గా మేనేజర్ కి మాత్రమే ఆ యాక్సెస్ ఉంటుందంట, మనం మేనేజర్ కాదు కదా. ఇఫ్ యూ విష్ టు మాడిఫై ద రిస్ట్రిక్షన్, ఈ రిస్ట్రిక్షన్స్ మీరు మార్చాలి అనుకుంటే యూ విల్ నీడ్ టు ఎడిట్ context.xml ఫైల్. ఈ context.xml అనే ఒక ఫైల్ ని మనం ఎడిట్ చేయాలి అని చెప్పి చెప్తున్నారు. సో అసలు ఈ context.xml అనే ఒక ఫైల్ ఎక్కడ ఉంటుంది, ఎలా తెలుసుకుంటాం? ఒక ఫైల్ మనకు ఉందా లేదా తెలుసుకోవాలి అనుకుంటే ఇస్ దేర్ ఎనీ కమాండ్? పామా సరిగ్గా చూసి చెప్పండి. ఒక ఫైల్ మన సర్వర్లో ఉందో లేదో తెలుసుకోవాలి అనుకుంటే గ్రెప్ కాదండి, ఫైండ్ కానీ లేదా లొకేట్ కానీ వాడతాం. ఏంటో డిఫరెంట్ ఆన్సర్ చెప్తున్నారు ఒక్కొక్కరు. ఒకళ్ళు క్యాట్ అంటారు, ఒకళ్ళు గ్రెప్ అంటారు, ఒకళ్ళు అయితే ఇంకా pom.xml అంటారు. వీ కెన్ యూస్ లొకేట్. సో లొకేట్ కంటే ముందు update db database ని update, sorry there will be no space, update db database ని update చేసి then locate file name context.xml అని చెప్పేసి ఇవ్వండి. చూడండి context.xml అనే ఒక ఫైల్ ఎక్కడ ఉందంటే ఇన్ కాన్ఫ్ అనే ఒక దానిలో ఉంది, వెబ్ యాప్స్ అనే ఒక దానిలో ఉంది. ఈ వెబ్ యాప్స్ అనే ఒక ఫోల్డర్స్ లో కూడా మేనేజర్ అనే ఒక ఫోల్డర్ ఎక్కడైతే ఉందో అది మనం పికప్ చేసుకోవాలి. చూడండి వెబ్ యాప్స్ లో మేనేజర్ అనే ఒక ఫోల్డర్ ఉంది, మేనేజర్ లో మెటాఇన్ఫ్ లో context.xml ఈ ఫైల్ మనకు కావాలన్నమాట, ది లాస్ట్ వన్. సో ఇక్కడ వాళ్ళు అదే అంటున్నారు చూడండి, ఇఫ్ యూ విష్ టు మాడిఫై ద రిస్ట్రిక్షన్స్ యూల్ నీడ్ టు ఎడిట్ ది మేనేజర్స్ context.xml ఫైల్ అంటున్నారు. అంటే మనకి చాలా context.xml ఫైల్స్ ఉన్నాయి, కానీ దీనిలో పర్టికులర్ గా ఏ context.xml ఫైల్ మనం చేంజ్ చేయాలి అంటే మేనేజర్స్ context.xml అని క్లియర్ గా చెప్పారు వాళ్ళు. సో ఇక్కడ వన్ స్టెప్ బ్యాక్ వెళ్ళిపోతే అపాచీ టామ్ క్యాట్ ఫోల్డర్లో ఉంటే LL ఇవ్వండి. ఇక్కడ వెబ్ యాప్స్ ఉంది కదా, లెట్స్ గో టు వెబ్ యాప్స్. ఈ వెబ్ యాప్స్లో కూడా వీ హ్యావ్ మేనేజర్. సో లెట్స్ గో టు మేనేజర్. మేనేజర్లో ఇంకొక ఫోల్డర్ ఉంటుంది,
మెటాఇన్ఫ్. ఈ మెటాఇన్ఫ్లో వీ హ్యావ్ context.xml ఫైల్. ఈ ఫైల్ని మాడిఫై చేయాలి అంటే ఏం చేయాలి? విఐఎం context.xml. ఎస్. సో ఇక్కడ మనకు ఒక 2 లైన్స్ ఉన్నాయి. వాల్వ్ అని చెప్పేసి 2 లైన్స్ ఉన్నాయి చూసారా? వాల్వ్ క్లాస్ నేమ్ org ఈజ్ ఈక్వల్ టు అని చెప్పేసి. దిస్ వీఆర్ గోయింగ్ టు డిలీట్ 2 లైన్స్. లైన్ నెంబర్ 21 ఇది, షిఫ్ట్ కాలన్ 21 ఇవ్వండి. సో మనకి కర్సర్ ఇక్కడ ఉంటుంది. ఇక్కడ ఉన్న 2 లైన్స్ని ఎలా డిలీట్ చేస్తాం? హౌ టు డిలీట్ దిస్ 2 లైన్స్? 2dd. 2 లైన్స్ డిలీట్ అయిపోయాయి. సో సేవ్ చేసేయండి, సేవ్ అండ్ ఎగ్జిట్. ఓకే. సో సార్ ఇక్కడికి వచ్చి ఇంతా తీసేసి జస్ట్ ఎంటర్ ఇవ్వండి. నౌ క్లిక్ ఆన్ మేనేజర్ యాప్స్. సో మనకి ఇష్యూ అయితే రిజాల్వ్ అయిపోయింది. వీ హ్యావ్ రిజాల్వ్డ్ అవర్ ఇష్యూ. కానీ యూజర్ నేమ్ పాస్వర్డ్ అడుగుతుంది. మనం టామ్ క్యాట్కి ఏదైనా యూజర్ నేమ్ పాస్వర్డ్ పెట్టామండి? టామ్ క్యాట్కి ఏదైనా యూజర్ నేమ్ పాస్వర్డ్ సెట్ చేసామా? నో, మనమే సెట్ చేసుకోవాలి. సో ఒకసారి ఇక్కడ క్యాన్సిల్ మీద క్లిక్ చేస్తే చూడండి, అన్ఆథరైజ్డ్ అని చెప్పేసి వచ్చింది. యు ఆర్ నాట్ ఆథరైజ్డ్ టు వ్యూ ది స్పేస్ ఇఫ్ యూ హ్యావ్ నాట్ చేంజ్డ్ ది కాన్ఫిగరేషన్ ఫైల్స్. కాన్ఫిగరేషన్ ఫైల్స్ని మనం చేంజ్ చేయకపోతే మనం ఈ పేజ్ని యాక్సెస్ చేసుకోలేమన్నమాట. సో కాన్ఫిగరేషన్ ఫైల్స్ అంటే అవి ఎక్కడ ఉంటాయి? ప్లీజ్ ఎగ్జామిన్ కాన్ఫ్ టామ్క్యాట్ users.xml. అంటే కాన్ఫ్ అనే ఒక ఫోల్డర్లో టామ్క్యాట్ users.xml అనే ఒక ఫైల్ ఉంది. సో దట్ ఫైల్స్ మస్ట్ కంటైన్ ది క్రెడెన్షియల్స్ టు లెట్ యూస్ దిస్ వెబ్ పేజ్. అంటే ఈ వెబ్ పేజ్ని యూజ్ చేసుకోవాలంటే మీరు క్రెడెన్షియల్స్ని ఈ పాత్లో కాన్ఫ్లో టామ్క్యాట్ user.xml అనే ఒక ఫైల్లో మనం క్రెడెన్షియల్స్ని సెట్ చేయాలి అని చెప్పేసి చెప్తుంది. సో మరి వెళ్ళి సెట్ చేద్దాం. సో ఇక్కడ 3 స్టెప్స్ బ్యాక్ వచ్చేసేయండి. మీరు ఏం చేయాలన్నా మెయిన్ ఫోల్డర్ నుంచి స్టార్ట్ చేసుకోండి. అపాచీ టామ్క్యాట్ ఇది మన మెయిన్ ఫోల్డర్ అనమాట. సో ఇక్కడ వెళ్ళిస్తే కాన్ఫ్ అనే ఒక ఫోల్డర్ ఉంది కదా, లెట్స్ గో టు కాన్ఫ్. కాన్ఫ్ అంటే కాన్ఫిగరేషన్ అండి. సో ఇవ్వండి. ఇక్కడ టామ్క్యాట్ users.xml ఫైల్, ఈ ఫైల్ని విఐఎంలో ఓపెన్ చేయాలి. users.xml. ఓకే బ్రో, మీరు చెప్పినట్లే చేసాం. దెన్ హౌ టు గివ్ ద పర్మిషన్స్ ఎలా ఇవ్వాలి? చూడండి, ఇక్కడ వాళ్ళు ఏమంటున్నారంటే బిల్ట్ ఇన్ టామ్క్యాట్ మేనేజర్ రోల్స్. మనకి మేనేజర్కి కొన్ని రోల్స్ ఉంటాయి అన్నమాట. మేనేజర్ GUI అలౌ యాక్సెస్ టు ద HTML GUI అండ్ స్టేటస్ పేజ్. మీ అప్లికేషన్కి సంబంధించిన అవుట్పుట్ అండ్ ఇంకా దానికి సంబంధించిన స్టేటస్ చూడాలి అంటే మేనేజర్ GUI అనే ఒక రోల్ని మనం తీసుకోవాలి. నెక్స్ట్ మేనేజర్ స్క్రిప్ట్ అలౌస్ యాక్సెస్ టు HTTP APIs అండ్ స్టేటస్ పేజ్. మీ అప్లికేషన్కి సంబంధించిన APIs అంటే అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేసెస్, అదేవిధంగా వాటి స్టేటస్ పేజెస్ చూసుకోవాలంటే మేనేజర్ స్క్రిప్ట్ అనే ఒక రోల్ మీరు తీసుకుంటారు అనమాట. మేనేజర్ JMX అలౌస్ యాక్సెస్ టు ద JMS ప్రాక్సీ అండ్ స్టేటస్ పేజెస్. JMS ప్రాక్సీ అని చెప్పేసి ఉంటుంది, దాన్ని అండ్ ఇంకా స్టేటస్ పేజెస్ని యాక్సెస్ చేసుకోవాలంటే JMS ఇస్తాం. నెక్స్ట్ మేనేజర్ స్టేటస్ అలౌస్ యాక్సెస్ టు ద స్టేటస్ పేజెస్ ఓన్లీ స్టేటస్ పేజెస్ మాత్రమే కావాలంటే మేనేజర్ స్టేటస్ ఇస్తాం. ఓకే, బట్ ఇన్ని రోల్స్ మనం తీసుకోవాల్సిన అవసరం లేదు. ఓన్లీ వీ కెన్ టేక్ మేనేజర్ GUI అండ్ మేనేజర్ స్క్రిప్ట్. సో మేమైతే మా ప్రాజెక్ట్లో ఈ రెండే తీసుకుంటాం అనమాట. ఈ 2 రోల్స్ని తీసుకొని మనం యూజర్ నేమ్ అండ్ ఇంకా పాస్వర్డ్ సెట్ చేయాలి. ఒకసారి లాస్ట్ లైన్ దగ్గరికి వెళ్దాం. ఈ ఫైల్లో ఉన్న ఒక లాస్ట్ లైన్ దగ్గరికి. ఈ ఫైల్లో ఉన్న లాస్ట్ లైన్ దగ్గరికి వెళ్ళాలంటే ఎలా? వాట్ ఈస్ ద కీ? క్యాపిటల్ G. ఎవరు లైనింగ్ సరిగ్గా ప్రాక్టీస్ అవ్వలేదు. క్యాపిటల్ G ఇస్తే దెన్ వీ కెన్ గో టు లాస్ట్ లైన్. ఇక్కడ ఒక సింటాక్స్ ఉంది కదా, ఈ సింటాక్స్ని యాజ్ ఇట్ ఈస్ కాపీ చేయండి. సో ఈ లైన్ దగ్గరికి వెళ్ళిపోయి ఇక్కడ నుంచి నాకు 2 రోల్స్ కావాలి. ఒకటేమో మేనేజర్ GUIకి అండ్ ఇంకొకటి మేనేజర్ స్క్రిప్ట్కి. అండ్ ఈ 2 రోల్స్కి ఒక పాస్వర్డ్ కావాలి. అంటే ఇక్కడ ఉన్న 3 లైన్స్, ఈ 3 లైన్స్ నాకు కాపీ అవ్వాలి అంటే వాట్ ఈస్ ద కీ? ఐ వాంట్ టు కాపీ 3 లైన్స్. 3YY అండి. 3YY ఇస్తే కాపీ అయిపోయింది. ప్రింట్ చేయాలి P. సో ఎగ్జాక్ట్గా ఇక్కడ నీకు యారో ఎక్కడైతే క్లోజ్ అవుతుందో దాని కింద నువ్వు పేస్ట్ చేయాలన్నమాట. చూడండి ఇక్కడ కొంచెం క్లియర్గా టామ్క్యాట్ యూజర్స్కి పైన ఈ యారోకి కింద
we are going to use this. So let's go to the end of the line. Control A ఇస్తే shift A ఇస్తే end of the line కి వెళ్ళిపోతాం. సో రోల్ నేమ్స్ ఏమేమి తీసుకోవాలని చెప్పాను. వాట్ ఈస్ ద రోల్ నేమ్స్ దట్ వీ హ్యావ్ టు టేక్? చూడండి, ఆ రోల్ నేమ్స్ మీకు ఇక్కడ కూడా ఉంటాయి. ఇక్కడ మేనేజర్ జియో ఇస్తే HTML జియో అండ్ స్టేటస్ పేజెస్ చూసుకోవచ్చు. స్క్రిప్ట్ అయితేనేమో టెక్స్ట్ ఇంటర్ఫేస్ స్టేటస్ పేజెస్. సో మేనేజర్ జియోఐ ఒకటి, మేనేజర్ స్క్రిప్ట్ ఒకటి, ఈ 2 రోల్స్ ని మనం తీసుకోకపోతున్నాం. సో మేనేజర్ -GUI అండ్ ఇక్కడ రోల్ 1 కూడా తీసేసి మేనేజర్ -స్క్రిప్ట్. సో ఇలా 2 రోల్స్ ఇచ్చాం. ఈ 2 రోల్స్ కి యూజర్ నేమ్ అండ్ ఇంకా పాస్వర్డ్ పెట్టాలి. యూజర్ నేమ్ డిఫాల్ట్ గా టామ్ క్యాట్ ఉంది, నేను అదే తీసుకుంటున్నా. పాస్వర్డ్ అయితే మార్చాలండి. ఇక్కడ విత్ ఇన్ డబుల్ కోట్స్ లో ఉన్న డేటా మొత్తం తీసేసి 1 2 3 4 5 6 అనే ఒక డేటా పెడుతున్నాం. ఏ రోల్స్ కి మీరు పాస్వర్డ్ పెడుతున్నారు? ఇన్ విచ్ రోల్స్? ఫర్ విచ్ రోల్స్ వీఆర్ అసైనింగ్ దిస్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్? మేనేజర్ GUI, మేనేజర్ -స్క్రిప్ట్. చూడండి, ఇక్కడ కొంచెం మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ కామా కూడా తీసుకున్నాను రెండింటి మధ్యలో, అండ్ స్పేస్ కూడా. స్పేస్ అయితే మ్యాండేటరీ ఏం కాదు. ఓకే, సో మొత్తం మనం తీసుకున్న తర్వాత we have to save this file. Escape, Shift:/WQ. సో కాన్ఫిగర్ లో ఉన్న ఒక ఫైల్ అయితే మనం చేంజ్ చేసాం. మనం ఎప్పుడైనా ఒక కాన్ఫిగరేషన్ ఫైల్ ని చేంజ్ చేసినప్పుడు ఏం చేయాలని చెప్పాను నిన్న? whenever we edit the configuration file for any application, what we have to do? We have to restart it. Exactly. సో రీస్టార్ట్ చేయాలి. మీరు సిస్టమ్ ని స్టార్ట్ చేయాలన్నా స్టాప్ చేయాలన్నా బిన్ అనే ఒక ఫోల్డర్ కి వెళ్ళాలన్నమాట. సో ఇక్కడ వన్ స్టెప్ బ్యాక్ వెళ్ళిపోతే టామ్ క్యాట్ మెయిన్ ఫోల్డర్ లోపలికి వస్తాం. సో ఇక్కడ LL ఇవ్వండి, బిన్ అనే ఒక ఫోల్డర్ ఉంది. లెట్స్ గో టు బిన్. సో మనం స్టార్ట్ చేయడానికి ఒక ఫైల్ ఎలా ఉందో స్టాప్ చేయడానికి కూడా ఒక ఫైల్ ఉంటుంది, shutdown.sh. ఈ ఫైల్ ని రన్ చేస్తే టామ్ క్యాట్ స్టాప్ అయిపోయింది. ./shutdown.sh ఇవ్వండి. సో షట్ డౌన్ అయిపోయింది. లెట్స్ క్లియర్ ద స్క్రీన్. నెక్స్ట్ స్టార్ట్ చేయాలి అంటే ./startup.sh. స్టార్ట్ అయింది. నౌ డేటా మొత్తం రిమూవ్ చేసి జస్ట్ పబ్లిక్ IP అడ్రస్ 8080 పోర్ట్ నెంబర్ ఇవ్వండి. మేనేజర్ యాప్ సెలెక్ట్ చేయండి. యూజర్ నేమ్ ఏంటండి మంది? వాట్ విల్ బి ద యూజర్ నేమ్? టామ్ క్యాట్. ఓకే, సో పాస్వర్డ్ వచ్చేసరికి 1 2 3 4 5 6. మన యూజర్ నేమ్ అండ్ ఇంకా పాస్వర్డ్ ఇచ్చేసేసి ఇది మన వెబ్ అప్లికేషన్స్ కి సంబంధించిన GUI. ఇక్కడే మనం అప్లికేషన్స్ ని డిప్లాయ్ చేస్తాం అన్నమాట. ఇది క్లియరా టామ్ క్యాట్ సెటప్? దీనిలో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఎనీ డౌట్స్ హియర్? నేను మళ్ళీ ఇంకొకసారి చెప్తాను, ఎందుకంటే ఫస్ట్ టైం వింటున్నారు కాబట్టి ఫస్ట్ టైం గుర్తుపెట్టుకోవాలి అంటే ఇట్స్ రియలీ హైలీ ఇంపాసిబుల్. ఇది ప్రాక్టీస్ చేయాలి. బట్ ఎనీ హౌ ఐ విల్ ట్రై టు ఎక్స్ప్లెయిన్ ఇట్ 1 more time. మళ్ళీ చెప్తాను, బట్ ముందు మీకు డౌట్స్ ఏమైనా ఉన్నాయో లేదో క్లారిఫై చేసుకుందాం. ఓకే, సో అయితే ఇక్కడ మన అప్లికేషన్ మనం డిప్లాయ్ చేయాలి. చూడండి, ఇక్కడ మనకి డిఫాల్ట్ గా ఒక 5 ఫోల్డర్స్ ఉంటాయి అన్నమాట. /docs అంటే డాక్యుమెంట్స్, టామ్ క్యాట్ డాక్యుమెంటేషన్ ఇది. నెక్స్ట్ ఇంకా ఎగ్జాంపుల్స్, అండ్ అదే విధంగా హోస్ట్స్, టామ్ క్యాట్ హోస్ట్ మేనేజర్ అప్లికేషన్ అండ్ మేనేజర్, టామ్ క్యాట్ మేనేజర్ అప్లికేషన్స్. ఇవన్నీ మనకి డిఫాల్ట్ గా ఉంటాయి అన్నమాట. సో వెన్ యూ క్లిక్ ఆన్ దిస్ మనకి ఏమి ఉండదు అనమాట. ఇక్కడ మేనేజర్స్ లో అయినా సరే, హోస్ట్ మేనేజర్స్ లో అయితే వీ డోంట్ హ్యావ్ పర్మిషన్. హోస్ట్ మేనేజర్స్ లో పర్మిషన్ కావాలి అనుకుంటే ఇక్కడ వీ హ్యావ్ టు యూస్ దిస్ అడ్మిన్ GUI అండ్ అడ్మిన్ స్క్రిప్ట్ అని చెప్పేసి రోల్స్ యాడ్ చేయాలి. బట్ అది మనకు అవసరం లేదు. మనం ఏంటంటే జస్ట్ ఈ పాత్ లో మనం అప్లికేషన్ ని డిప్లాయ్ చేయాల్సి ఉంటుంది. సో డిప్లాయ్ చేయడానికి మళ్ళీ జెన్కిన్స్కే వెళ్ళండి. ఇప్పటి వరకు మనం కోడ్ అయిపోయింది, బిల్డ్ అయిపోయింది. దెన్ టెస్టింగ్ అనేది సపరేట్ పార్ట్ అనమాట. సో టెస్టింగ్ ఇంజనీర్స్ వాళ్ళు చేస్తారు. సో నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటంటే డిప్లాయ్, కాన్ఫిగర్. ఇదే జాబ్ని కాన్ఫిగర్ చేసేసి సో స్క్రోల్ డౌన్ చేయండి. పోస్ట్ బిల్డ్ యాక్షన్స్ లో మనకు ఒక ఆప్షన్ ఉంటుందండి,
డిప్లాయ్ వేర్ ఇయర్ టు కంటైనర్. మనకి అది డిఫాల్ట్ గా ఉండదు. ఆ ఆప్షన్ మనకి ఇక్కడ రావాలి అంటే మనం ఏం చేయాలి? డిప్లాయ్ చేయడానికి కావాల్సిన ప్లగిన్ ని మనం ఇన్స్టాల్ చేసుకోవాలన్నమాట. సో గో టు డాష్బోర్డ్, మేనేజ్ జెన్కిన్స్, మేనేజ్ ప్లగిన్స్. ఇక్కడ అవైలబుల్ ప్లగిన్ ఉంది కదా, సెలెక్ట్ దిస్ అవైలబుల్ ప్లగిన్. సో ఇక్కడ డిప్లాయ్ టు కంటైనర్ ఈ ఆప్షన్. సో దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇన్స్టాల్ వితౌట్ రీస్టార్ట్ మీద క్లిక్ చేయండి. డిప్లాయ్ టు కంటైనర్. సో సక్సెస్ఫుల్ గా మనకి ప్లగిన్ ఇన్స్టాల్ అయిపోయింది. నెక్స్ట్ గో టు డాష్బోర్డ్ అండ్ మన జాబ్ ని సెలెక్ట్ చేసుకోండి. కాన్ఫిగర్. సో నౌ పోస్ట్ బిల్డ్ యాక్షన్స్ లో ఇప్పుడు ఆప్షన్ వచ్చిందా డిప్లాయ్ వేర్ ఇయర్ టు కంటైనర్ అని. ఇంతకు ముందు ఈ ఆప్షన్ లేదు. ప్లగిన్ ఇన్స్టాల్ చేసుకుంటేనే మనకి ఆప్షన్ వస్తుంది అనమాట. సెలెక్ట్ దిస్ వన్. Do we have any another way to install plugin? No. Next. So var file path. మన var file ఎక్కడ ఉంది జనరల్ గా? వేర్ అవర్ var file present. మన జెన్కిన్స్ సర్వర్ లో టార్గెట్ అనే ఒక ఫోల్డర్ లో ఉంది. yes, if you go to target, so we have a var file. సో ఇక్కడ టార్గెట్ లోకి వెళ్ళి star.var అని ఇవ్వచ్చా? అంటే జనరల్ గా మనకు ఉంది ఒకటే వేర్ ఫైల్, కానీ వేర్ ఫైల్ నేమ్ చాలా పెద్దది. myWeb 8.3.5.var. సో ఇప్పుడైతే ఇలా ఉంది. ఒకవేళ డెవలపర్స్ అనేవాడు కోడ్ చేంజ్ చేస్తే ఇక్కడ వర్షన్ మారిపోయింది. 3.5 నుంచి 3.6, 3.7 ఇలా ప్రతిసారి మారింది. అప్పుడు ప్రతిసారి మనం జెన్కిన్స్ లో కాన్ఫిగర్ చేసే పని లేకుండా star.var ఇస్తే సరిపోయేది కదా. వర్షన్ ఏదైనా ఉండనివ్వండి, నాకు అక్కడ ఉన్న వేర్ ఫైల్ అయితే కావాలి. అది మీనింగ్. సో వచ్చేసి కంటెక్స్ట్ పాత్ అంటే సింప్లీ వీ కెన్ టేక్ ఇట్ యాజ్ దిస్ అప్లికేషన్ నేమ్. మీ వేర్ ఫైల్ నేమ్ అనమాట ఇది మీరు ఇచ్చుకున్నది. ఓకే, నేను స్విగ్గీ అని ఇచ్చాను. నెక్స్ట్ ఇక్కడ ఒక కంటైనర్ని యాడ్ చేయాలండి. కంటైనర్లో మనం టామ్ క్యాట్ వాడుతున్నాం. జనరల్గా మనకి జేబాస్ ఇవన్నీ కూడా ఉంటాయి కదా. సో వీఆర్ యూజింగ్ టామ్ క్యాట్. టామ్ క్యాట్లో కూడా 9. సో ఇక్కడ 9th వర్షన్ వచ్చింది. సెలెక్ట్ దిస్ 9. క్రెడెన్షియల్స్ అడుగుతుంది. క్రెడెన్షియల్స్ ఇంకా మనం ఏమి ఇవ్వలేదు. జస్ట్ క్లిక్ ఆన్ యాడ్ జెన్కిన్స్. సో యూజర్ నేమ్ ఏంటండి? ఇందాక మనం ఇచ్చింది టామ్ క్యాట్. star.var అంటే లేటెస్ట్ వర్షన్ తీసుకుంటుందా? లేటెస్ట్ వర్షన్ కాదు, అక్కడ ఉన్న వేర్ ఫైల్స్ అన్ని తీసుకుంటాయి. టామ్ క్యాట్. ఓకే, సో పాస్వర్డ్ వచ్చేసరికి 1 2 3 4 5 6. నెక్స్ట్ డిస్క్రిప్షన్ లో టామ్ క్యాట్ క్రెడెన్షియల్స్ అని యాడ్ చేసేయండి. సేవ్ ఇట్. సో క్రెడెన్షియల్స్ ని సెలెక్ట్ చేసేసుకోండి. సెలెక్ట్ దిస్ క్రెడెన్షియల్స్. నెక్స్ట్ టామ్ క్యాట్ యూఆర్ఎల్ అంటే వాట్ విల్ బి ద టామ్ క్యాట్ యూఆర్ఎల్? జస్ట్ పబ్లిక్ ఐపీ అడ్రస్ ఆఫ్ ది సర్వర్ అండ్ పోర్ట్ నెంబర్ 8080. ఇక్కడ ఉన్న పాత్ మొత్తాన్ని కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేయండి. లెట్స్ క్లియర్ ద స్క్రీన్. ఇంతే. సో ఇవి మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత జస్ట్ సేవ్ ఇట్ అండ్ బిల్డ్ నౌ. బిల్డ్ సక్సెస్. యూ కెన్ సీ బిల్డ్ ఈస్ సక్సెస్. సో ఒకసారి ఇక్కడికి వచ్చి రీఫ్రెష్ చేస్తే మీరు ఏదైనా ఒక కొత్తగా అబ్జర్వ్ చేస్తున్నారా? ఏదైనా డిఫరెన్స్ అబ్జర్వ్ చేస్తున్నారా మీరు? స్విగ్గీ, ఎగ్జాక్ట్లీ. సో స్విగ్గీ వచ్చింది. ఇఫ్ యూ సెలెక్ట్ ది స్విగ్గీ, ఆర్ యూ ఏబుల్ టు యాక్సెస్ ది అప్లికేషన్? హే వి డిప్లాయిడ్ అవర్ అప్లికేషన్. ఇది ఒక బేసిక్ సోర్స్ కోడ్ అనమాట. బేసికలీ మనం డెవలపర్స్ కాదు, మన దగ్గర కోడ్ లేదు కాబట్టి ఒక బేసిక్ కోడ్ అయితే తీసుకున్నాను. బట్ మనం ఇక్కడ కాన్సన్ట్రేట్ చేయాల్సింది కోడ్ మీద కాదండి, డిప్లాయ్మెంట్ మీద. డిప్లాయ్మెంట్ చేసే ప్రాసెస్ అయితే ఇదన్నమాట. ఓకే, సో ఇది జనరల్ గా ఫస్ట్ వర్షన్ అనుకుందాం. లెట్ us assume దిస్ ఇస్ ద ఫస్ట్ వర్షన్. ఒకవేళ డెవలపర్ అనే అతను మళ్ళీ కోడ్ లో చేంజెస్ చేశాడు అనుకుందాం. ఈ సోర్స్ కోడ్ మీరు చేంజ్ చేయాలి అనుకుంటే ఇక్కడ సోర్స్ మెయిన్ వెబ్ యాప్స్ అని చెప్పేసి ఉంది. సెలెక్ట్ దిస్ వన్.
index.jsp ఫైల్ ఓపెన్ చేయండి. సో హియర్ we have the source code. Now I want to edit it. సో ఎడిట్ చేద్దాం. Hey, we deployed our application using Jenkins. ఇలా కోడ్లో మాడిఫై చేసి కమిట్ చేశాను. కోడ్ అప్డేటెడ్, కమిట్. సో నేను ఎప్పుడైతే ఇక్కడ కమిట్ చేస్తానో అది ఆటోమేటిక్ ఇక్కడ రిఫ్లెక్ట్ అయిద్దా? సో ఇఫ్ ఐ రీఫ్రెష్ హియర్, చూడండి దెర్ విల్ బి నో చేంజ్. ఎందుకని చేంజ్ ఎందుకు లేదు? నాకు అక్కడ చేసిన కమిట్ ఇక్కడికి రావాలి అంటే వాట్ వీ హ్యావ్ టు డూ? వీ హ్యావ్ టు బిల్డ్ ద జాబ్ అగైన్. సో బిల్డ్ చేయండి, బిల్డ్ ఇట్. సో బిల్డ్ అయితే సక్సెస్ అయింది, 5th బిల్డ్. అండ్ యూ కెన్ సీ, జస్ట్ ట్రై టు రీఫ్రెష్ యూజింగ్ జెన్కిన్స్. సో ఈ అప్లికేషన్ మీరు అందరూ వాడుకోగలుగుతున్నారో లేదో ఒకసారి చెక్ చేయండి. నేను మీ అందరికి లింక్ ఇస్తున్నా. వెన్ యూ క్లిక్ ఆన్ దిస్ లింక్, జస్ట్ ట్రై టు యాక్సెస్ ది అప్లికేషన్ ఎవ్రీవన్. ఆర్ ఏబుల్ టు యాక్సెస్ ది అప్లికేషన్? యా, ఓకే. సో అయితే ఇప్పుడు ప్రతిసారి డెవలపర్ కమిట్ చేయడం, మళ్ళీ డెవాప్స్ ఇంజనీర్ బిల్డ్ చేయడం, డెవలపర్ కమిట్ చేయడం, డెవాప్స్ ఇంజనీర్ బిల్డ్ చేయడం, ఇద్దరు వర్క్ చేస్తున్నారు. ఇదేంటంటే మాన్యువల్ వర్క్ అవుతుంది. బట్ ఐ వాంట్ టు మేక్ ఇట్ యాజ్ ఆటోమేషన్. ఆటోమేట్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాం. హౌ టు డూ ది ఆటోమేషన్? వీ కెన్ ఇంప్లిమెంట్ వెబ్ హూక్స్. వెబ్ హూక్ని ఇంప్లిమెంట్ చేయొచ్చు కదా. సో రిపాజిటరీ సెట్టింగ్స్కి వెళ్ళిపోతే గో టు వెబ్ హూక్స్. ఆల్రెడీ ఇంతకుముందు పాత వెబ్ హూక్స్ 2 ఉన్నాయి, బట్ వాటి గురించి వదిలేసేయండి. ఒక న్యూ వెబ్ హూక్ని యాడ్ చేద్దాం. సో పేలోడ్ యూఆర్ఎల్ దగ్గర ఏమి ఇవ్వాలి? వాట్ విల్ బి ద పేలోడ్ యూఆర్ఎల్? Jenkins URL ఇవ్వాలి. సో కాపీ దిస్ Jenkins URL అండ్ పేస్ట్ హియర్. 8080 వరకు ఇచ్చేసి తర్వాత /github-webhook. సో కంటెంట్ వచ్చేసరికి అప్లికేషన్ JSON అండ్ యాడ్ వెబ్హూక్. ఇక్కడ వెబ్హూక్ని యాడ్ చేసిన తర్వాత నెక్స్ట్ మనం ఏం చేయాలి? ఆఫ్టర్ యాడింగ్ ది వెబ్హూక్, జాబ్ని కాన్ఫిగర్ చేయాలి. జాబ్లో కూడా GitHub hook triggered for poll SCM. Select. Now let's commit. ఒకసారి కమిట్ చేద్దాం. Go to master branch, web apps, index.jsp. సో ఒకసారి చేంజ్ చేద్దాం. ఇక్కడ ఇంకొక ట్యాగ్ యాడ్ చేస్తున్నా. H1 అని చెప్పేసి ఒక ట్యాగ్ యాడ్ చేయండి. ఓకే, దిస్ ఈస్ మై సెకండ్ version of application. Second version of the application /H1. సో వచ్చేసి కమిట్ చేయండి. అప్డేట్ code with second version. Commit changes. సో ఎప్పుడైతే ఇక్కడ కమిట్ చేశానో ఇక్కడ ఆటోమేటిక్గా న్యూ బిల్డ్ షెడ్యూల్ అయిందా? 6th న్యూ బిల్డ్. సో బిల్డ్ షెడ్యూల్ అయిందంటే ఆటోమేటిక్గా కోడ్ CI సర్వర్కి వస్తుంది, బిల్డ్ ఫైల్ వస్తుంది, ఐ మీన్ ఫైల్ బిల్డ్ అయింది, వేర్ ఫైల్. సో ఆ వేర్ ఫైల్ టామ్క్యాట్ లోపలికి ఆటోమేటిక్గా వెళ్ళిపోయింది అనమాట. సో బిల్డ్ అయితే ఇక్కడ కంటిన్యూగా జరుగుతుంది అండ్ బిల్డ్ ఈజ్ సక్సెస్. So when the build is success, you can go and refresh here. చూడండి, hey, this is my second version of the application. సో ఈ విధంగా మన అప్లికేషన్ని ఆటోమేట్ చేయొచ్చు, డిప్లాయ్మెంట్ని. స్టార్టింగ్లో మనం ఏదైతే చెప్పుకున్నామో దాన్ని మనం ఇంప్లిమెంట్ చేసామా? స్టార్టింగ్లో మనం ఏం చెప్పుకున్నాం? కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ అండ్ కంటిన్యూస్ డెలివరీ దగ్గర. సో ఇది మనం చెప్పుకున్నది. డెవలపర్స్ అనే వాళ్ళు కోడ్ రాసి గిట్హబ్లో పెడితే ఆ కోడ్ని CI సర్వర్కి తీసుకెళ్ళాం. CI సర్వర్లోని మనం బిల్డ్ చేసాం,
టెస్ట్ చేసాం, అదే విధంగా డిప్లాయ్ కూడా చేసేసాం అనమాట. సో దీన్నే మనం సిఐసిడి అని చెప్పేసి అంటాం. సో సిఐసిడి అంటే ఏం చెప్పుకున్నామండి? వాట్ ఈస్ సిఐసిడి? వెన్ ఎవర్ డెవలపర్ రైట్స్ ద కోడ్, సో ఎప్పుడైతే డెవలపర్ కోడ్ రాస్తాడో we will integrate all the code of all the developers at any point in that at any time we can build, test, deploy the applications into client. This is called CI/CD. అంటే డెవలపర్ ఎప్పుడైతే కోడ్ ని కమిట్ చేస్తాడో కోడ్ మొత్తాన్ని ఇంటిగ్రేట్ చేసుకొని బిల్డ్ చేసి టెస్ట్ చేసి డిప్లాయ్ చేసేసాం. సో దిస్ ఈస్ వాట్ వీ హ్యావ్ డన్. మనం థియరిటికల్ ఏదైతే నేర్చుకున్నామో ప్రాక్టికల్ గా అదే ఇంప్లిమెంట్ చేసాం అనమాట. ఓకే, దీనిలో డౌట్స్ ఉన్నాయా ఎవరికైనా? ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇస్ దేర్ ఎనీ డౌట్స్ ఇన్ దిస్ టాపిక్? 85 మెంబర్స్ ఉన్నారు. ఐ నీడ్ ఎ రెస్పాన్స్ ఫ్రమ్ ఎవ్రీవన్. డౌట్స్ ఉన్నాయా లేవా? యా, ఓకే, థ్యాంక్స్ ఫర్ ద రెస్పాన్సెస్. రిపోజిటరీ URL ఫర్ ఫోర్కింగ్. ఓకే, రిపోజిటరీ URL ఇస్తాను మీరు ఫోర్క్ చేసుకోవడానికి. ప్రతి ఒక్కళ్ళు కూడా ఫోర్క్ చేసుకొని అప్లికేషన్ ని యాక్సెస్ చేసుకోండి. సో కాపీ దిస్ URL అండ్ సింధు గారు మీకు అన్మ్యూట్ యాక్సెస్ ఉంది. యా సార్. జెంకిన్ సర్వర్‌లో మరి మనం జావా వర్షన్ ఎప్పటికప్పుడు మాన్యువల్‌గా ఏది కావాలంటే అది ఎనేబుల్ చేసుకోకుండా ఏమన్నా ఇంకొక ఆల్టర్‌నేట్ వే ఉంటదా? జెన్కిన్స్ కి సంబంధించిన జావాని మార్చుకోకుండా ఉండాలి అంటేనా? అంటే మనం జావా 2 వర్షన్స్ ఇన్‌స్టాల్ చేస్తున్నాం గదా! మావెన్‌కి ఒకటి. ఆహ్, అవును. జెంకిన్స్ 11 ఒకటి ఇన్‌స్టాల్ అవుతుంది. అండ్ మావెన్‌కి 1. అనదర్ వర్షన్ మనం ఇన్‌స్టాల్ చేస్తున్నాం గదా! అవును. అది మనకి కావాల్సినప్పుడు ఒకటే ఎనేబుల్ చేస్తున్నాం గదా మనం. అవును. మరి అట్లా మాన్యువల్‌గా ఎప్పటికప్పుడు ఏది కావాలంటే అదే చేసుకోవాలా? మన అవసరమైనప్పుడు అట్లా. అంతే కదా, మనకు కావాల్సినప్పుడు మనం మార్చుకుంటాం ఏది కావాలంటే అది. ఓకేనా? యాహ్! ఓకే దెన్. సో టామ్ క్యాట్ సెటప్ ఫస్ట్ టైం చూస్తే కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంటది. మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హావ్ టు లాంచ్ ఎ సర్వర్. సో ప్రొడక్షన్ సర్వర్ 2 Amazon Linux kernel version 5.10 T2 micro, proceed without a key pair, and security groups లో కొత్త సెక్యూరిటీ గ్రూప్ ఒకటి తీసుకో, ఐ మీన్ ఎగ్జిస్టింగ్ సెక్యూరిటీ గ్రూప్ ఒకటి తీసుకోండి అండ్ లాంచ్ ఇన్స్టెన్స్. సో ఇది రన్నింగ్ లోకి వచ్చేంత వరకు వీ హావ్ టు డూ వన్ థింగ్. ఇప్పటి వరకు చేసిన స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అంతా కూడా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో స్టెప్ 1 ఏం చేసాం మనం? ఒక ఇన్స్టెన్స్ ని తీసుకొని దానిలో జెన్కిన్స్ ని సెటప్ చేసాం. నెక్స్ట్ స్టెప్ 2. స్టెప్ 2లో వచ్చేసి గెట్ ది కోడ్ ఫ్రమ్ GitHub టు CI సర్వర్. GitHub లో ఉన్న కోడ్ మొత్తం కూడా CI సర్వర్ కి తీసుకొచ్చాం. నెక్స్ట్ స్టెప్ 3. దానికి డైరెక్ట్ గా వచ్చిందా? వీ హావ్ టు ఇన్స్టాల్ డిపెండెన్సీస్ ఫస్ట్. సో సెకండ్ వన్, ఇన్స్టాల్ డిపెండెన్సీస్. సో అంటే ఏమేమి ఇన్స్టాల్ చేయాలి? గిట్ ఇన్స్టాల్ చేయాలి, జావా 1.8.0 ఇన్స్టాల్ చేయాలి అండ్ మావెన్. సో వీటి మూడింటిని ఇన్స్టాల్ చేసుకోండి.
సో తర్వాత స్టెప్ 3లో కోడ్ తీసుకొస్తాం. కోడ్ వచ్చిన తర్వాత వీ హ్యావ్ టు ఇన్స్టాల్ ప్లగిన్. ప్లగిన్ ఇప్పుడు అవసరం లేదు. క్లీన్ ప్యాకేజ్ అనిస్తే మనకు ఒక వేర్ ఫైల్ అనేది జనరేట్ అయింది. సో ఈ వేర్ ఫైల్ని డిప్లాయ్ చేయాలి కాబట్టి ఇంకొక సర్వర్ తీసుకున్నాం. 4th వన్ లాంచ్, 1 more సర్వర్ ఫర్ ప్రొడక్షన్ కోసం ఇంకొక సర్వర్ని తీసుకొని 5th వచ్చేసరికి టామ్ క్యాట్ని సెటప్ చేసాం. తర్వాత టామ్ క్యాట్ని కాన్ఫిగరేషన్స్ అవన్నీ కూడా చేసేసాం. ఆఫ్టర్ దట్ 6th వన్ ఇన్స్టాల్ ప్లగిన్ ఇన్స్టాల్ చేసాం. ఏంటా ప్లగిన్? డిప్లాయ్ టు కంటైనర్ అనే ఒక ప్లగిన్ ఇన్స్టాల్ చేసుకున్నాం. సో 7th వన్ జాబ్ని కాన్ఫిగర్ చేసుకొని దానిలో టామ్ క్యాట్ని క్రెడెన్షియల్స్ ఇచ్చేసాం. టామ్ క్యాట్ యూఆర్ఎల్ అండ్ క్రెడెన్షియల్స్ ఇచ్చేసి బిల్డ్ చేస్తే అప్లికేషన్ అనేది డిప్లాయ్ అయింది. ఇది మనం చేసిన స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. ఇది ఆల్రెడీ నేను డాక్యుమెంటేషన్ చేసి పెట్టాను, ఆ డాక్యుమెంటేషన్ మీకు ఇస్తాను. సో అక్కడ క్లియర్గా టామ్ క్యాట్ ఎలా సెటప్ చేయాలి, జాబ్ ఎలా క్రియేట్ చేయాలి, ఎండ్ టు ఎండ్ డీటెయిల్గా ఉంది. సో అది నేను మీకు ఇస్తాను. సో ప్రొడక్షన్ సర్వర్ 2 ఈజ్ దే. టామ్ క్యాట్ సెటప్ చేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ టామ్ క్యాట్ మనకి రన్ అవ్వాలి అంటే డిపెండెన్సీ ఉంటుంది కదా, ఆ డిపెండెన్సీని ఇన్స్టాల్ చేసుకుందాం. వాట్ ఈస్ ది డిపెండెన్సీ ఫర్ ది టామ్ క్యాట్? సో డిఎల్సిడిఎన్కి వెళ్ళిపోతే అపాచీలో మనకి ఫైల్ ఉంటుంది. కాపీ దిస్ లింక్, కాపీ లింక్ అడ్రస్ అండ్ కమాండ్ ఏంటండి ఫైల్ని డౌన్లోడ్ చేసుకోవడానికి? డూప్లికేట్. సో దీన్ని అంటారు చేద్దాం tar -zxvf అండ్ ఫైల్ నేమ్. సో వన్స్ ఫైల్ అనేది అంటార్ అయిపోయింది, లెట్స్ గో టు ఒరిజినల్ ఫోల్డర్. ఈ ఒరిజినల్ ఫోల్డర్ లోపలికి వెళ్ళి ఫస్ట్ స్టార్ట్ చేద్దాం. cd స్పేస్ బిన్కి వెళ్ళిపోయి స్టార్ట్ చేయాలంటే ఏ ఫైల్ని ఎగ్జిక్యూట్ చేయాలండి? ఇక్కడ మీరు స్టార్ట్ చేయాలన్నా స్టాప్ చేయాలన్నా బిన్ అనే ఒక ఫోల్డర్ లోపలికే రావాలి. ./startup.sh ఇస్తే టామ్ క్యాట్ అనేది స్టార్ట్ అయింది. వన్స్ స్టార్ట్ అయిన తర్వాత పబ్లిక్ ఐపీ అడ్రస్ కాపీ అండ్ పేస్ట్ విత్ ద పోర్ట్ నంబర్ 8080. చూడండి టామ్ క్యాట్ అయితే స్టార్ట్ అయింది. నౌ ఇక్కడ మేనేజర్ యాప్స్కి వెళ్ళడానికి డిఫాల్ట్గా మనకి పర్మిషన్స్ ఉండవు. మేనేజర్ యాప్స్కి వెళ్ళాలి అంటే పర్మిషన్స్ ఇవ్వాలి. అది కూడా ఇక్కడ మేనేజర్ అనే ఒక ఫోల్డర్లో context.xml అనే ఒక ఫైల్ ఉంటుంది అనమాట. సో ఇక్కడ 1 స్టెప్ బ్యాక్ వచ్చేసి LL ఇవ్వండి. వెబ్ యాప్స్ ఉంటుంది. లెట్స్ గో టు వెబ్ యాప్స్. ఈ వెబ్ యాప్స్లో మనకి మేనేజర్ ఉంటాడు. లెట్స్ గో టు మేనేజర్. సో ఈ మేనేజర్లో కూడా మెటా అయింది. ఇక్కడ context.xml లైన్ నెంబర్ ఎంతండి? 21. ఇక్కడ ఉన్న 2 లైన్స్ వాల్వ్ అండ్ దెన్ అలౌ 2dd ఇవ్వండి. 2 లైన్స్ డిలీట్ అయిపోతాయి. సేవ్ అండ్ ఎగ్జిట్. నెక్స్ట్ మళ్ళీ ఒకసారి మీరు స్టేటస్ చెక్ చేసినట్లయితే ఇఫ్ యూ రీఫ్రెష్, వెయిట్ ఏ సెకండ్, నేను మొత్తం తీసేసి 8080 ఇచ్చేసి మేనేజర్ యాప్ సెలెక్ట్ చేయండి. context.xml చేంజ్ చేశాం కదా. వెయిట్ ఫర్ ఎ సెకండ్. మేనేజర్ యాప్స్, ఎస్. నా ఇప్పుడు క్రెడెన్షియల్స్ అడుగుతుంది. క్రెడెన్షియల్స్ మనం ఇంకా సెట్ చేయలేదు, కానీ క్రెడెన్షియల్ సెట్ చేయడానికి పాత ఏంటి? ఇక్కడ నుంచి ఒక 3 స్టెప్స్ బ్యాక్ వెళ్ళిపోండి. మన మెయిన్ ఫోల్డర్కి వస్తాం, అపాచీ మెయిన్ ఫోల్డర్కి. సో ఇక్కడ కాన్ఫ్ అనే ఒక ఫోల్డర్ ఉంటుంది, కాన్ఫిగరేషన్స్. సో LL ఇవ్వండి. ఈ కాన్ఫిగరేషన్స్లో ఫైల్ ఏంటండి? tomcat_user.xml am స్పేస్ tomcat_user.xml. దీనిలో లాస్ట్ లైన్కి వెళ్ళిపోతే ఇక్కడ ఆల్రెడీ సింటాక్స్ ఉంటుంది. దీన్ని కాపీ చేసుకుందాం. ఇన్స్టెడ్ ఆఫ్ టైపింగ్ ఇక్కడ ఉన్న 3 లైన్స్ని కాపీ చేసుకోండి. 3yy అండ్ యారో ఎక్కడైతే క్లోజ్ అవుతుందో అక్కడ పేస్ట్ చేసేయండి. P ఇవ్వండి. ఏ రోల్స్ యాడ్ చేయాలండి మనం టామ్ క్యాట్కి?
మేనేజర్ GUI ఒకటి, మేనేజర్ స్క్రిప్ట్ ఒకటి. పాస్వర్డ్ ఇదే కాదు, మీకు నచ్చిన పాస్వర్డ్ ఇవ్వచ్చు. ఈ రోల్స్ అన్నిటిని ఇక్కడ ఇచ్చేసేయండి. మేనేజర్-GUI కామా మేనేజర్-స్క్రిప్ట్. సేవ్ అండ్ ఎగ్జిట్. సో కాన్ఫిగరేషన్స్ చేంజ్ చేసిన తర్వాత ఏం చేయాలి? షట్ డౌన్ చేయాలి. బిన్ లోపలికి వచ్చి ./shutdown.sh ./startup.sh. సో రిఫ్రెష్ అయిపోయింది, రీస్టార్ట్ అయిపోయింది. Let's try to access this application one more time. Manager apps, Tomcat, password. సో ఇదండి మనకున్న డాష్ బోర్డ్. సో ఈ డాష్ బోర్డ్లో ఇప్పుడు మీరు డిప్లాయ్ చేయాలంటే ఇంతకు ముందు జాబ్ ఉంది కదా, సేమ్ ఇదే జాబ్లో కాన్ఫిగర్ చేసేసి ఈ Tomcat URL ఇవ్వండి. సో Tomcat URL దగ్గర ఉన్న పబ్లిక్ IP అడ్రస్ తీసి మీ సర్వర్ యొక్క పబ్లిక్ IP అడ్రస్ పెట్టేసేయండి. లేదు పూర్తి URL ఇచ్చినా పర్లేదు, రెండు ఒకటే కాబట్టి. సో నేను జస్ట్ IP అడ్రస్ మాత్రమే తీసుకుంటున్నాను. క్రెడెన్షియల్ సేమే కదా, దానికి Tomcat ఉంది, 1 2 3 4 5 6 ఉంది, దీనికి కూడా అవే క్రెడెన్షియల్స్. సో మార్చుకోవాల్సిన అవసరం లేదు, రెండు సేమ్ ఉన్నప్పుడు. సేవ్ చేసి బిల్డ్ చేయండి. ఇప్పుడు ఈ కొత్తగా సెటప్ చేసిన Tomcat లో కూడా అప్లికేషన్ మనకి బిల్డ్ అవుతుంది అనమాట. షట్ డౌన్ చేయకుండా రీస్టార్ట్ చేయొచ్చా? అసలు కార్తిక్, షట్ డౌన్ అంటే మీనింగ్ ఏంటి? వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ షట్ డౌన్? మీరు మీ మొబైల్ని రీస్టార్ట్ చేస్తున్నారు అనుకుందాం. సో రీస్టార్ట్ అవుతుంది అంటే మీనింగ్ ఏంటి? అక్కడ ఆఫ్ అయ్యి ఆన్ అవ్వడం కదా, ఆఫ్ అవ్వకుండా డైరెక్ట్గా ఆన్ అయితే అది రీస్టార్ట్ ఎలా అయింది? సో 7th బిల్డ్ అయితే సక్సెస్ అయింది ఇక్కడ. ఇఫ్ యు గో హియర్ అండ్ ట్రై టు రీఫ్రెష్, చూడండి స్విగ్గీ అప్లికేషన్ ఇక్కడ కూడా డిప్లాయ్ అయిపోయింది. ఇఫ్ యూ క్లిక్ ఆన్ హియర్, see this is our application output. ఓకే, సో ఇది అండి మనం డిప్లాయ్మెంట్ చేయటం. ఇక్కడ ఏంటంటే జస్ట్ నార్మల్ డిప్లాయ్మెంటే చేసాం, కానీ దీనికి ఇంటిగ్రేషన్స్ చాలా ఉంటాయి అన్నమాట. బట్ అవి ఇప్పుడే వద్దు, జస్ట్ మీరు ఇంతవరకు నేర్చుకుంటే నెక్స్ట్ ఇంకొంచెం ఇన్ డెప్త్ గా వెళ్దాం ఇన్ కమింగ్ క్లాసెస్. బట్ ఇదైతే ప్రతి ఒక్కళ్ళు ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇఫ్ యూ గైస్ ఆర్ నాట్ ప్రాక్టీసింగ్ దిస్ వన్, ఫ్యూచర్ లో ఇంకా టఫ్ గా ఉంటుంది చెప్తున్నా. బట్ ఇది ప్రాక్టీస్ చేస్తే అది చాలా ఈజీగా ఉంటుంది. సో ఇప్పటి వరకు జరిగిన దానిలో ఎవరికైనా డౌట్స్ ఉంటే మీరు అడగొచ్చు. మీ అందరికీ అన్మ్యూట్ యాక్సెస్ ఉంది. హాయ్ సార్. సార్ ఇది సేమ్ సెటప్ వెబ్ లాజిక్ లో కూడా సెట్ చేయొచ్చు సార్? లేదండి, ఒక్కొక్క దానికి ఒక్కొక్క సెటప్ ఉంటుంది. యాక్చువల్ గా Tomcat JBoss ఉంది, వెబ్ లాజిక్ కూడా సేమ్ సెటప్ చేయొచ్చా లేదు అని. ఓకే ఓకే, దానికి డిఫరెంట్ ఉంటుంది. దీంట్లో అయితే యూజ్ చేయలేమా సార్ జెన్కిన్స్ కి? ఏంటండి? జెన్కిన్స్ లో వెబ్ లాజిక్ తో డైరెక్ట్ గా కంటిన్యూ ఇంటిగ్రేషన్ చేయలేమా సార్? చేయొచ్చు, వాటికి సంబంధించిన ప్లగిన్స్ కూడా ఉంటాయి. వీ కెన్. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ. సార్ ఇది లాస్ట్ లో Tomcat పాస్వర్డ్ అని కదా, అక్కడ Tomcat యూజర్ నేమ్ మనం ఎక్కడ ఇచ్చాము అసలు? డిఫాల్ట్ గా అక్కడే ఉంది కదా. మనం దాన్ని తీసేసి మేనేజర్ GUI మేనేజర్ స్క్రిప్ట్ అని పెట్టాము. ఇక్కడ చూడండి, ఒక్క నిమిషం ఆగండి. cd space // cd space conflow Tomcat.xml. ఇక్కడ యూజర్స్ లో Tomcat డిఫాల్ట్ గా ఉంది అని చెప్పాను కదా ఇందాక మీకు. యూజర్ Tomcat, పాస్వర్డ్ ఏమో ఇది. సరే, సార్ మధ్యలో 3 steps బ్యాక్ వెళ్ళిపోవాలని 3 time dots 2 time dots అట్లా ఇస్తున్నారు కదా, ఎందుకని తెలుసుకోవచ్చు? మెయిన్ ఫోల్డర్ లోనే కదా మనకి మిగిలిన ఫోల్డర్స్ అనేవి ఉండేవి. ప్రజెంట్ ఇప్పుడు మనం ఒక ఫోల్డర్ లో ఉన్నాం, ఒక ఫైల్ కోసం ఒక ఫోల్డర్ కి వచ్చాం. మళ్ళీ ఇప్పుడు వేరే ఫోల్డర్ కి వెళ్ళాలి అంటే బ్యాక్ వెళ్ళాలి కదా. ఓకే.
సార్ చెప్పండి గోపి. ఆ డిప్లాయ్మెంట్ వేర్ కంటైనర్ ఎలా సెట్ చేస్తాం అంటే యాక్చువల్గా మీ స్క్రీన్ అనేది స్టక్ అయింది ఆ టయానా. ఓకే, నేను మీకు ప్లగిన్స్ గురించి చెప్పాను గుర్తుందా? ఎస్ సార్. ఒక నిమిషం స్క్రీన్ షేర్ చేస్తాను. సో ఇక్కడ మేనేజ్ జెన్కిన్స్ కి వెళ్ళండి. ఈ మేనేజ్ జెన్కిన్స్ లో మేనేజ్ ప్లగిన్స్ అని చెప్పేసి ఉంటుంది, దీన్ని సెలెక్ట్ చేయండి. ఇక్కడ అవైలబుల్ ప్లగిన్స్ కి వెళ్ళిపోతే ఇక్కడ డిప్లాయ్ టు కంటైనర్ అని చెప్పేసి సెర్చ్ చేయండి. బట్ నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నాను కాబట్టి నాకు ఇక్కడ ఉండదు. బట్ యూ హ్యావ్ టు సెర్చ్ ఇన్ అవైలబుల్ ప్లగిన్స్. హలో హలో, సార్, ఐఏఎస్ఎస్ .NET వెబ్ అప్లికేషన్స్ ఎట్లా చేస్తుంది సార్? ప్లగిన్స్ ఏమన్నా చేంజ్ అవుతాయా? ఐఏఎస్ అవునండి, ఇంటర్నెట్ ఐఏఎస్ మనం విండోస్ కోసం కదా వాడేది, లైనక్స్ మెషిన్స్ కి కాదు, విండోస్ కి వాడతాం. ఇప్పుడు .NET లో అప్లికేషన్స్ ఇంప్లిమెంట్ చేసినట్టు ఇక్కడ ఎట్లా ఇంటిగ్రేట్ చేస్తాం? డైరెక్ట్ రిపాజిటరీస్ తీసుకుని ఇదే ప్రాసెస్ లో వెళ్తామా ఎలా? ప్రాసెస్ ఇలానే ఉంటది ఐ థింక్, బట్ వెబ్ సర్వర్ వేరు దాన్ని. వెబ్ సర్వర్ వేరు ఉంటుంది. ఎస్. ఓకే ఓకే. హలో హలో, హలో, గుడ్ మార్నింగ్. ఇప్పుడు మనం బార్ ఫైల్స్ అనేది లోకల్ మిషన్ నుంచి కూడా అప్డేట్ చేయొచ్చు కదా, అంటే డిప్లాయ్ చేయొచ్చు కదా మన వార్ ఫైల్స్ అనేవి. ఇప్పుడు మన సిస్టమ్ లో వార్ ఫైల్స్ ఉందన్నమాట, ఆల్రెడీ కోడ్ అంటే డెవలప్ చేసి పెట్టున్నా నా సిస్టమ్ లో. ఇప్పుడు టైమ్ క్యాట్ ఇన్స్టాల్ చేశారు కదా మీరు, సో అక్కడ కింద ఒక డిప్లాయ్ అనే ఆప్షన్ ఉంది వార్ ఫైల్ అప్లోడ్ చేయడానికి, సో అలా కూడా అప్లోడ్ చేయొచ్చు కదా. When we have the file in our local system, then we can directly upload. See, మీరు అప్లికేషన్స్ ఇక్కడ నుంచి కూడా కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట. లైక్ ఏంటంటే స్టాప్ చేయడం, స్టార్ట్ చేయడం, ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయి కదా టామ్ క్యాట్ లో. సో వాటి ద్వారా కూడా మీరు కంట్రోల్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలానే హెచ్టిటిపికి ఎలా యూస్ చేస్తారు? ఇప్పుడు టైమ్ క్యాట్ యూస్ చేస్తారు, బట్ హెచ్టిటిపి ఎలా చెప్తాను, అది యాన్సిబుల్, డాకర్ ఇలా టాపిక్స్ వస్తాయి కదా, అప్పుడు చెప్తాను టాపిక్ ఓరియంటెడ్. ఓకే ఓకే. వాళ్ళు మ్యూట్ చేయండి, డౌట్ లేని వాళ్ళు. ఓకే దెన్, సో ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎనీ క్వైరీస్ వి కెన్ ర్యాప్ అప్ ది సెషన్. హలో హలో సార్, హెచ్డిపిడి సర్వర్ ఏం వాడతారు సార్? హెచ్టిటిపిడి సర్వర్ అపాచే టామ్ క్యాటా సార్, లేకపోతే వేరే ఏదైనా వాడతారు? హెచ్టిటిపిడి అనేది ఒక సర్వర్ అండి, ఒక వెబ్ సర్వర్. అవును, ఎస్ సార్. దాంట్లో ఎంజెలిక్స్ వాడతారా లేకపోతే అపాచే వాడతారా సార్? హెచ్టిటిపిడి అనేది ఒక వెబ్ సర్వర్, అపాచీ అనేది కూడా ఒక వెబ్ సర్వర్. దానిలో ఇంకా ఏమి ఉండవు. హెచ్టిటిపిడిలో ఎంజినిక్స్ ఉండదు. ఓకే, హెచ్టిటిపిడి అనేది ఒక వెబ్ సర్వర్, అపాచీ అనేది ఇంకొక డిఫరెంట్ వెబ్ సర్వర్. ఓకే 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 సార్. ఓకే దెన్, సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ ది సెషన్. సో రేపు మళ్ళీ మనకి సార్ జేబాస్ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో కూడా చూపిస్తారా? లేదండి, జేవో చెప్పము, ఓన్లీ టామ్ క్యాటే చెప్తారు ఇక్కడ. ఓకే ఓకే దెన్, సో థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ ది క్లాస్. రేపు అయితే క్లాస్ ఉంది, క్లాసెస్ మీకు ప్రతిరోజు ఉంటాయి. ఒకవేళ క్లాస్ లేకపోతే నేను ఇంటిమేట్ చేస్తాను మీకు, ఓకేనా? ఈ క్లాస్కి సంబంధించిన మెటీరియల్ అనేది మీకు మధ్యాహ్నం లోపు లేదా ఒక 10 minutes లో చేస్తానండి, ఆల్రెడీ ప్రిపేర్ చేసే ఉంది కాబట్టి. సో వెంటనే అప్లోడ్ చేస్తాను మెటీరియల్ అనేది. సో అది చూసి ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండండి, ఎందుకంటే వీడియో కొంచెం లేట్ అయింది కాబట్టి. సో హ్యావ్ ఎ గ్రేట్ డే ఎవ్రీవన్, బాయ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.